జ్యోతి సోనియా గాంధీ గారి నాయకత్వం, పేదల పెళ్లి సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఈరోజు మన మర్రిగూడ మండలం మన తల్లి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా వచ్చినటువంటి మర్రిగూడెం పార్టీ కాంగ్రెస్ శిశువులు, మన ముఖ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, పేరు పేరున కాంగ్రెస్ సైనికులకు పేరు పేరున ఇంత భారీగా వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా వాళ్ళకి ధన్యవాదాలు. ఇటువంటి సంబరాలు మన సోనియా గాంధీకి ఎన్నో చేయాలి. ఎందుకంటే మనం తెలంగాణ ఇచ్చిన తల్లి. ఎందుకంటే ఇట్లా రోజు చేసినా తక్కువనే. మనం ఒక పార్టీ తరపు కాదు, మొత్తం టోటల్ గా మన తెలంగాణ వ్యక్తంగా పండుగ చేసినా కానీ తక్కువనే. ఈరోజు చాలా సంతోషము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, మన తెలంగాణ తల్లి, ముఖ్యంగా మన తెలంగాణ 60 ఏండ్ల ఆకాంక్షను ఎంతో మంది యువకులు, నిరుద్యోగులు ప్రాణత్యాగం చేసి తెలంగాణ గురించి పోరాటం చేసిండ్రు. వారి ఆకాంక్షను నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. నెహ్రూ గారి కుటుంబము, ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసము, ఈ దేశ అభ్యున్నతి కోసము ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. అదే కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ గారు విదేశస్తురాలు అయినా సరే తన భర్త చనిపోయిన తర్వాత మిగిలిపోయిన రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆకాంక్షలు నెరవేర్చడానికి భారతదేశ పేద ప్రజల అభ్యున్నతి గురించి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయం రావడం జరిగింది. 2 సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా దాన్ని వదులుకొని మన్మోహన్ సింగ్ గారిని 2 సార్లు ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా గాంధీ గారికి దక్కింది. సోనియా గాంధీ గారికి ఈ పదవుల మీద ఆకాంక్ష లేదు. కేవలం వాళ్ళ కుటుంబము, తన భర్త పేద ప్రజల గురించి కానివ్వండి, ఈ దేశం అభివృద్ధి గురించి కానివ్వండి, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం ఒకటే ఉద్దేశం. అదేవిధంగా 60 ఏళ్ల నుంచి పోరాటం చేసిన తెలంగాణ కావాలని ఎంతో మంది ప్రాణాలు అర్పించారు, పోరాటాలు చేసిండ్రు. వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 1 సీటు గెలవని కూడా మన ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ. తర్వాత జరిగిన పరిణామాల వల్ల 2 సార్లు మన అధికారం కోల్పోవడం జరిగింది. మన సంవత్సరం కింద మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. సోనియా తల్లి 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో ఉండి ఈ ప్రాంతానికి
మన దేశానికి మరింత సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ప్రజల తరఫున కోరుకుంటున్నాం. తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలకు మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తల్లి ఆశయాలను గ్రామ ప్రజల వరకు, పేద ప్రజల వరకు తీసుకుపోయి నడుగట్టి వాళ్ళ ఆశయాల సాధనలు నెరవేరుతామని కూడా పార్టీ తరఫున ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరూ వచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆమె 2004లో ఆమెకు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా ఆయన ఒక మైనార్టీకి సంబంధించినటువంటి మన్మోహన్ సింగ్ అనే వ్యక్తిని పెట్టి నడిపించినటువంటి వ్యక్తి ఈ రోజులలో కనీసం గ్రామ పంచాయతీ మెంబర్ కాదు, సర్పంచ్ కూడా పదవి వస్తే వదులుకోనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ రోజుల్లో 10 సంవత్సరాలు సర్పంచ్ మన ప్రధానమంత్రి కూడా తృణప్రాయంగా మైనార్టీ వ్యక్తికి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. చివరకు ఆమె కారణంగా ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఎంతో మంది సరే పోరాటం వదిలేసిరు, ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ తెలంగాణ నగ్న సత్యం అనేది తెలుసు. ఈ యొక్క అందుకని మన సోనియా గాంధీ సేవలు ఇంకా మనం ముందు చాలా జరుపుకోవాలని చెప్తూ ఆమె యొక్క ఇంకా నిండా 2 ఏళ్లు ఆరోగ్యాలతో భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా తెలంగాణకు సేవలు అవసరం కాబట్టి ఆవిడ నిండా 2 ఏళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మీ అందరి తరఫున, మన కాంగ్రెస్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.